Yesterday, someone is joining. Okay. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ we will summarize whatever we discussed yesterday. సో మనం ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నామంటే ఈ పైథాన్ అనే సెషన్లో ఈ రోజు నుండి మనం ఏవైతే డిస్కస్ చేసుకుంటున్నామో అవన్నీ కూడా ఏంటిదంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటిల్లో ఎవరైతే ఒక్క క్లాస్ అన్నా సరే మిస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే ఫర్దర్గా సెషన్స్ అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా కష్టం అనమాట. ఆల్రెడీ మీ అందరికీ కూడా చాలా రోజుల నుండి తెలుసు, ఏదైనా ఒక రోజు కనుక మిస్ అయ్యామంటే తర్వాత రోజు సెషన్స్ అన్నీ కూడా అర్థం చేసుకోవాలంటే చాలా టఫ్గా ఉంటాయని మీ అందరికీ తెలుసు. కాబట్టి ఒక్కసారి మీ అందరి కోసం ఏం చేస్తున్నానంటే ఒక్కసారి రీసమ్మరైజ్ అనేది చేసేస్తున్నాను. ఓకే, మనం లాస్ట్ సెషన్లో ఒక వర్డ్ గురించి నేర్చుకున్నాం. ఏంటిది? ఒక దాని గురించి నేర్చుకున్నాం. అవేంటి అనేది ఒక 10 minutes నేర్చుకొని ఈరోజు సెషన్ స్టార్ట్ చేసింది. సాఫ్ట్వేర్ అంటే మనం లాస్ట్ సెషన్లో ఏమైతే నేర్చుకున్నామో వాటన్నిటిని ఒకసారి డిస్కస్ చేద్దాం. సాఫ్ట్వేర్ లాస్ట్ సెషన్లో మనం ఏం డిస్కస్ చేసామంటే ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం. ఏంటిది? ఏమని డిస్కస్ చేసుకున్నాం? సాఫ్ట్వేర్ అనే ఒక కీవర్డ్ని గురించి డిస్కస్ చేసుకున్నాం. సాఫ్ట్వేర్ అంటే ఏంటిది? సాఫ్ట్వేర్ అంటే ఏంటిది అని చెప్తున్నాము. ఇక్కడ మీకు గనక చూసారనుకో, ఇక్కడ మీకు కనపడుతుంది చూడండి, దీన్ని ఏమంటారు? గూగుల్ క్రోమ్. అంటే మన మొబైల్లో ఉంటుందా? దీన్ని ఏమంటారంటే ఒక యాప్ అంటాం. అంటే ఈ యాప్ని, ఇది ఒక యాప్. అలానే విఎస్ కోడ్ అని చూడు, ఇది ఒక యాప్. అంటే ఈ యాప్స్ని వేరే ఒక పేరు ఏమని పిలుస్తారంటే అసలు ఫుల్ ఫాము అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అని పిలుస్తారు. అంటే ఈ యాప్ లోపల మనం ఏముంటాయంటే ఒక యాప్ని కనుక ఓపెన్ చేసామనుకో, దాంట్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. ఇక్కడున్న ఈ యాప్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయగలను చూడు ఏమున్నాయో. ఓఎస్లో సి డ్రైవ్ను ఓపెన్ చేయాలా, డి డ్రైవ్ను ఓపెన్ చేయాలా అని చెప్పింది అనమాట. ఈ డి డ్రైవ్ ఓపెన్ చేయాలనుకున్నాం అనుకో, డి డ్రైవ్ మీద క్లిక్ చేయగానే దాంట్లో బోల్డ్ అంత ఫైల్స్ ఉన్నాయన్నమాట. అంటే మనం ఏం చేసేసాము, ఈ సాఫ్ట్వేర్ని మనం బిల్డ్ చేసేటప్పుడు ఏం చేసామంటే దానిలో బోల్డన్ని అప్లికేషన్స్ అనేవి పెట్టేసాం. అంటే ఒక అప్లికేషన్ క్లిక్ చేయగానే అది కనపడాలి అని చెప్పాం. అంటే మీరు చూసే స్క్రీన్ ఉంది చూడండి, ఆ స్క్రీన్ అనే దాన్ని ఇప్పుడు సపోజ్ మనకి సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి, హార్డ్వేర్స్ అంటే ఏంటిది అనేది తెలుసుకోవాలంటే ఒక చిన్న లాజిక్ చెప్పాను. ఏంటిదంటే మీ దగ్గర ల్యాప్టాప్స్ అనేవి ఉన్నాయి కదా, మీ దగ్గర డెస్క్ టాప్స్ ఉన్నాయి కదా, మీ దగ్గర ఉన్న డెస్క్ టాప్స్లో పవర్ ఆఫ్ చేసినప్పుడు మీ కంటికి కంప్యూటర్ దగ్గర ఉన్న వస్తువులు ఏవైతే మీకు కంటికి కనపడతాయో వాటన్నిటిని కూడా ఏమని పిలుస్తామంటే హార్డ్వేర్స్ అని పిలుస్తాం. మీ అందరికీ తెలుసు కదా, మీ దగ్గర ఏమేమి కనపడతాయి? సిపియు అనేది కనపడింది, అది సిపియు అనేది హార్డ్వేర్. మౌస్ అనేది కూడా మీరు చూస్తారు కంప్యూటర్ డివైజెస్, అంటే మౌస్ అనేది ఒక హార్డ్వేర్. అలానే కీబోర్డ్ అనేది కూడా మీరు చూస్తారు కదా, కీబోర్డ్ అనేది కూడా ఒక డివైస్. అలానే మీరు ఇంకా ఏం చూస్తారు? స్క్రీన్ కూడా చూస్తారు, అంటే స్క్రీన్ అనేది కూడా ఒక హార్డ్వేర్. అంటే హార్డ్వేర్స్ అంటే మీ అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు సాఫ్ట్వేర్లోకి వెళ్దాం. మీరు కంప్యూటర్ని ఆన్ చేయగానే మీ స్క్రీన్ మీద బోల్డ్ అన్ని కనపడతా ఉంటాయి అన్నమాట. ఏవైతే మీ స్క్రీన్ మీద కనపడతాయో ఫేస్బుక్ అని, అలానే వాట్సాప్ అని, ట్విట్టర్ అని, ఇలాంటి బోల్డ్ అన్ని కనపడతాయి కదా, వాటన్నిటిని కూడా ఏమంటారంటే సాఫ్ట్వేర్స్ అని పిలుస్తాం. అంటే సాఫ్ట్వేర్స్ అంటే ఏ సాఫ్ట్వేర్ అయితే మనం స్క్రీన్ మీద కనపడాలి అనుకున్నప్పుడు అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ సాఫ్ట్వేర్స్ ఏం చేస్తాయి అంటే మనది ఏదైతే అప్లికేషన్ ఉందో, ఏదైతే మన సాఫ్ట్వేర్స్ ఉన్నాయో ఆ సాఫ్ట్వేర్స్ స్క్రీన్ మీద కనపడాలి అంటే ఏం చేస్తాయి అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆ సాఫ్ట్వేర్ అనేది విజిబుల్గా కనపడుతుంది. అంటే మీకు స్క్రీన్ మీద కొన్ని ఉన్నాయి కదా యాప్స్, ఆ యాప్స్ కనుక మనం కనపడాలి అనుకో, ఈ వరల్డ్ ఫైల్ అనేది ఒక యాప్ ఉంది అనుకున్నాం, ఇది కనపడాలనుకో మనం ఏం చేస్తాం, క్లిక్ చేసినప్పుడు మాత్రమే దాంట్లో ఉన్న డేటా అనేది కనపడాలి అని చెప్పించాను. అలా చూపించే వాటిని ఏమంటారంటే ఇన్స్ట్రక్షన్స్ అని పిలుస్తారు. అంటే సాఫ్ట్వేర్ అంటే ఏం చెప్పానంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ని హార్డ్వేర్కి పాస్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే సాఫ్ట్వేర్స్ అంటారు అని చెప్పుకున్నాం.
అంటే మనం లాస్ట్ సెషన్లో ఏం చెప్పుకున్నాం, సాఫ్ట్వేర్ అంటే ఏందో చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు కంప్యూటర్లో ఉందనుకో, కంప్యూటర్కి మనం ఏం చేసేసాము, కొన్ని ఇన్స్ట్రక్షన్స్, అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏం చేశాను అంటే ఇలా పాస్ చేశాను. ఇలా పాస్ చేసే వాటిని ఏమంటారంటే ఇన్స్ట్రక్షన్స్. ఎక్కడి నుండి పాస్ చేస్తున్నాము, సాఫ్ట్వేర్ నుండి పాస్ చేస్తున్నాం. అంటే సాఫ్ట్వేర్ నుండి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని పాస్ చేయడం ద్వారా హార్డ్వేర్కి పాస్ చేయడం అనేది చేస్తాం అనమాట. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్స్ ఉంటాయి, హార్డ్వేర్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్స్ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని తీసుకెళ్ళి మనం ఎవరికి చెప్తామంటే హార్డ్వేర్కి చెప్తాం. అప్పుడు మనకేమైందంటే మన వర్క్ మొత్తాన్ని కూడా మనం ఎలా చేయొచ్చు అంటే విజువల్గా చూడొచ్చు అనమాట. అలా ప్రాసెస్ అనేది బ్యాక్గ్రౌండ్లో జరిగిద్ది. ఇప్పుడు మనకి పోలీస్ ఉన్నాడు అనుకో, పోలీస్ మనం బైక్ వేసుకొని వెళ్తున్నాం. బైక్లో ఏమున్నాయి, బైక్లో పెట్రోల్ ఉంది, ఇంజిన్ ఉంది, బోల్డ్ అన్ని ఉన్నాయి. ఎప్పుడైతే పోలీస్ వెళ్ళు అని చెప్పాడు అనుకో, అప్పుడు మనకేం చేస్తాము, మనం వెళ్ళిపోవడం అనేది చేస్తామా లేదా? అంటే పోలీస్ ఏం చెప్పాడు, ఇన్స్ట్రక్షన్ ఇవ్వగానే ఏం చేస్తాం, ట్రాఫిక్ దగ్గర ఆగిపోతాం, లేదంటే వెళ్ళిపోతాం. అంటే ఇన్స్ట్రక్షన్స్ని ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ సాఫ్ట్వేర్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాయి అనమాట. ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని దేనికి ఇస్తాయి అంటే హార్డ్వేర్కి ఇస్తూ ఉంటాయి అనమాట. అప్పుడు ఏమవుతాయి అంటే ఈ సాఫ్ట్వేర్లో ఏ కంటెంట్ అయితే వర్క్ చేయాలో ఆ కంటెంట్ని ఏం చేస్తుందంటే హార్డ్వేర్ అనేది ప్రాసెసింగ్ అనేది చేస్తుంది అనమాట. ఓకేనా? ఓకేనా? అంటే సాఫ్ట్వేర్ అంటే మీ అందరికీ అర్థం కావాల్సింది ఒకటి అనమాట. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని హార్డ్వేర్కి పాస్ చేసే వాటిని ఏమంటారంటే ఏమని పిలుస్తారంటే సాఫ్ట్వేర్స్ అని పిలుస్తాం. సాఫ్ట్వేర్స్ ఏం చేస్తాయి అంటే హార్డ్వేర్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఇస్తాయి. వాటిని ఏమంటారంటే అలా చేస్తాయి అని మనం చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్ మీ అందరికీ అర్థం అవడానికి కూడా చెప్పాను ఇంకోటి. ఒక సూపర్ మార్కెట్ ఉంది. ఆ సూపర్ మార్కెట్లో కూరగాయలు అనేవి హార్డ్వేర్ అనుకుంటే వాటిని తీసుకురావాలంటే మా కాసిం అనే చిన్న పిల్లోడు ఉన్నాడు. వాడిని వెళ్ళి తీసుకురారా అన్నాను. అలా తీసుకురావాలంటే రైట్కి వెళ్ళరా, లెఫ్ట్కి వెళ్ళరా, దోసకాయలు అన్ని సంచిలో కింద వేయరా, దానిపైన బెండకాయలు వేయరా, దానిపైన ఇంకొకటి వేరే వేసుకొని తీసుకురారని చెప్పాను. అంటే నేను వాడికి చెప్పే వాటిని ఏమంటారంటే ఇన్స్ట్రక్షన్స్ అంటారు. ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ని హార్డ్వేర్కి పాస్ చేస్తాయో ఆ పాస్ చేసి దాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ అని పిలుస్తారనమాట. ఓకే డన్. ఇది మనం నేర్చుకున్నాం లాస్ట్ సెషన్లో. అలానే మరొక వార్డ్ని కూడా మనం నేర్చుకున్నాం. ఇంకొకటి కూడా ఏం నేర్చుకున్నాము, కోడ్ అంటే ఏంటి అనేది రాసేసాం. కోడ్ అంటే ఏందో రాసుకున్నాం. కోడ్ అంటే ఏం చెప్పాను, కోడ్ అంటే ఏం చెప్పాను, ఏవైతే ఇది ఇక్కడ ఉన్న చూడండి, వీటిని ఇన్స్ట్రక్షన్స్ అనుకున్నాం కదా, ఈ ఇన్స్ట్రక్షన్స్ని వేరొక నేమ్తో ఏమని పిలుస్తారంటే కోడ్ అని పిలుస్తాం. అంటే సాఫ్ట్వేర్ ఏం చేసిద్ది, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని హార్డ్వేర్కి ఏం చేస్తుంది అంటే పాస్ అనేది చేస్తుంది. సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఏం చేస్తుంది అంటే హార్డ్వేర్కి పాస్ చేయడం అనేది చేస్తుంది. సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, సాఫ్ట్వేర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు హార్డ్వేర్. సాఫ్ట్వేర్ అనేది ఏం చేస్తుంది, బోల్డ్ అని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఆ ఇన్స్ట్రక్షన్స్ మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే హార్డ్వేర్కి పాస్ చేయడం అనేది చేస్తుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఏమని పిలుస్తారంటే కోడ్ అని పిలుస్తారు. కోడ్ అంటే మీ అందరికి అర్థమై అలానే మరొక వాడిని కూడా నేర్చుకున్నాం. ఇంకొక వాడు ఏం నేర్చుకున్నాము, ప్రోగ్రామింగ్ అనేది కూడా నేర్చుకున్నాం. ప్రోగ్రామింగ్ అంటే ఏంటిది, ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో చూడు, ఈ ఇన్స్ట్రక్షన్స్ని వేరొక భాషలో ఏమన్నాం, కోడ్ అని ఉన్నాం. ఈ కోడ్ని మనం అంటే మన రాయడాన్ని ఏమంటారంటే ప్రోగ్రామ్ అని పిలుస్తాం. అంటే ఇన్స్ట్రక్షన్స్ వేరొక పేరుతో ఏమంటాం, కోడ్ని మనం రాస్తాం కదా కంప్యూటర్లోకి వెళ్ళి. మనం ఏం చేస్తున్నాము, మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి మనం ఏం చేసాము, ఆ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని రాయడం అనేది చేస్తున్నాం. ఏదైతే పని చేయాలి అనుకుంటున్నామో ఆ పనిని ఇన్స్ట్రక్షన్ అంటారు. ఆ ఇన్స్ట్రక్షన్ని వేరొక భాషలో ఏమంటారంటే కోడ్ అంటారు. ఆ కోడ్ని మనం కంప్యూటర్లో రాయడాన్ని ఏమంటారంటే ప్రోగ్రామింగ్ అంటాం.
అంటే మనం అందరం రోజు ఏం చేస్తున్నాం, ప్రోగ్రామింగ్స్ అనేవి రాస్తా ఉన్నాం అనమాట. మీ అందరికి కూడా చెబుతున్నాను, ప్రోగ్రామ్ నెంబర్ 1, ప్రోగ్రామ్ నెంబర్ 2. నిన్న మనం ఒక ప్రోగ్రామ్ రాసాం కదా, ఏం రాసాం, హలో వరల్డ్ అని ఒక ప్రోగ్రామ్ రాసాం కదా. అంటే ప్రోగ్రామ్ అంటే మీ అందరికి అర్థమైందా? కోడ్ ప్లే గ్రౌండ్ లో మనం ఏమైతే చేసామో, మన కోడ్ ప్లే గ్రౌండ్ ఉంది కదా, ఈ కోడ్ ప్లే గ్రౌండ్ లో మనం ఏవైతే రాస్తామో వాటన్నిటిని కూడా ఏమంటారంటే ప్రోగ్రామింగ్ అని పిలుస్తాం. ప్రోగ్రామ్ అని పిలుస్తారన్నమాట. అంటే ప్రోగ్రామ్ అంటే మీ అందరికి అర్థమైందా? ప్రోగ్రామ్ అంటే ఏమర్థమైంది మీరందరికీ? మనం ఏదైతే సర్వర్లో మనం రాస్తామో రాసే వాటిని ఏమంటారంటే ప్రోగ్రామింగ్ అని పిలుస్తారన్నమాట. ఓకేనా? ఓకే. కోడ్ని మనం ఏం చేస్తున్నాము, ఒక కోడ్ అంటే ఇన్స్ట్రక్షన్. అంటే మనం ఏ పని అయితే చేయాలనుకుంటున్నామో ఆ పని చేయడానికి కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవుతాం కదా. ఆ స్టెప్స్ని ఏమని పిలుస్తారంటే ఇన్స్ట్రక్షన్స్ అంటారు. వాటిని ఏమంటారంటే కోడ్ అని పిలుస్తాం. ఆ కోడ్ని యూజ్ చేసినప్పుడు మాత్రమే మనం ఏం చేస్తాము, ఇప్పుడు నేను సూపర్ మార్కెట్కి వెళ్ళాలన్నాను, ఏం చేస్తాను, నేను రోడ్డు మీద వెళ్తాను, ఆ తర్వాత క్యారేజీ తీసుకుంటాను, దాంట్లో ఫ్రూట్స్ అవన్నీ వేసుకుంటాను. అవన్నీ వేసుకుంటేనే కదా నేను తీసుకురాగలిగేది. అది నేను సంచి తీసుకోకుండా తీసుకురాలేను కదా. అంటే మనం ఏదైతే హార్డ్వేర్ని పాస్ చేయడానికి యూజ్ చేస్తాం దాన్ని ఏమంటారంటే కోడ్ అంటాం. ఆ కోడ్ని రాయడానికి ప్రోగ్రామ్ అని పిలుస్తారనమాట. ఓకేనా? ఓకే అండి. అనేది కూడా మనం నేర్చుకున్నాం. ఇంకా మనం ఇంకొక వార్డుని గురించి కూడా నేర్చుకున్నాం. ఏంటిది? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని పిలిచాం. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది కూడా మనం నేర్చుకున్నాం కదా. ప్రోగ్రామింగ్, ఇంకోటి ఏం నేర్చుకున్నాం, లాంగ్వేజెస్ అంటే ఏందో కూడా నేర్చుకున్నాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏమని నేర్చుకున్నాం, ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడాలి అంటే మనం ఏం చేస్తున్నాము, ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడాలి అంటే తెలుగులోను, హిందీలోను, ఇంగ్లీష్లోనే మనం మాట్లాడుతూ ఉన్నామని చెప్పుకున్నాం. అలానే అంటే ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడాలి అంటే మనం వాడుక భాషలో ఏదో ఒక భాషలో మాట్లాడుతున్నాం కదా. అలానే ఒక మనిషి కంప్యూటర్తో వర్క్ అనేది చేయించాలి అంటే వాడు కూడా ఏం చేస్తాడు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ టైప్లోనే వాడు కూడా ఏం చేస్తాడంటే ఒక మనిషి, ఒక హ్యూమన్ కంప్యూటర్తో వర్క్ అనేది చేయించాలి అంటే ఏం చేస్తారంటే, కంప్యూటర్లో వర్క్ చేయాలి అంటే ఏం చేస్తారంటే బోల్డ్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సహాయంతో ఏం చేస్తారంటే ఆ వర్క్ అనే దాన్ని చేయొచ్చు అనమాట. ఇల్లు చిమ్మాలి అనుకున్నాం. ఇల్లు చిమ్మాలి అంటే మనకి ఎన్ని పద్ధతులు ఉన్నాయి. మా వసంత వాళ్ళ ఇంట్లో ఏం చేస్తుంది, ఆ వసంత అనే అమ్మాయి చీపిరి తీసుకొని ఏం చేస్తుంది అంటే నీట్గా చిమ్మేసిద్ది. అదే మా సతీష్ అనే అబ్బాయి దగ్గరికి వెళ్ళామనుకో, వాడి దగ్గర చీపిరి లేదు, వాడు ఏం చేస్తున్నాడంటే హాస్టల్లో ఉంటున్నాడు అనుకుంటా. అయితే వాడు ఏం చేస్తాడు, ఒక క్లాత్ తీసుకొని ఏం చేస్తాడు, నీట్గా ఇల్లంతా చిమ్ముతూ ఉంటాడు గుడ్డ తీసేసుకొని. కొంతమంది అయితే ఏం చేస్తారు, కొంతమంది అయితే వ్యాక్యూమ్ క్లీనర్ అనేది పెట్టుకొని ఏం చేస్తారు, నీట్గా దుమ్మును మొత్తాన్ని కూడా ఏం చేస్తారు, క్లీన్ చేస్తూ ఉంటారు. ఎవరైనా సరే ఏం చేశారు, వ్యాక్యూమ్ క్లీనర్తో చేసిన సేమ్ పని, ఇల్లు చిమ్మారు. మా వసంత చీపురుతో చిమ్మినా ఇల్లే చిమ్మింది, మా సతీష్ అనేవాడు గుడ్డతో తుడిచిన ఇల్లే చేసేసాడు. అంటే ఒక పని చేయడానికి మనం బోల్డన్ని పద్ధతులు వాడుతున్నామా, అవునా కాదా? సపోజ్ మీకే తెలియాలనుకో, అన్నం వండాలి అనుకున్నాం. అన్నాన్ని ఎలా వండుతున్నాం మనం, కట్టెల పొయ్యి మీద వండుతున్నాము, లేదా గ్యాస్ స్టవ్ మీద వండొచ్చు, ఇండక్షన్ స్టవ్ మీద వండొచ్చు, ఇలా మనం ఏం చేసి కిరోసిన్ స్టవ్ మీద కూడా వండొచ్చు. అంటే ఏదైనా దేంట్లో అయినా సరే మనం దేన్ని వండుతున్నాం, అన్నమే కదా వండుతుంది. అంటే ఒక పని చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే బోల్డన్ని వేస్లో మనం వర్క్ చేయొచ్చు. అలానే మనం కంప్యూటర్తో మనం వర్క్ చేయడానికి మనం ఏం చేస్తామంటే, ఒక వర్క్ చేయడానికి బోల్డన్ని లాంగ్వేజెస్ అనే దాన్ని యూజ్ చేయొచ్చు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి యూజ్ చేసేసి అదే పని చేయొచ్చు అనమాట. అలా చేయడానికి మనం పాపులర్గా ఏటిని వాడతారంటే సి ప్రోగ్రామ్ అని, C++ అనేసి, జావా అని, పైథాన్ అని, .NET అని, ఈ టైప్ ఆఫ్ 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని మార్కెట్లో ఎక్కువగా యూజ్ చేయడం అనేది చేస్తూ ఉంటారు అనమాట. అంటే మీ అందరికి కూడా అర్థమైపోయింది కదా. ఓకే డన్. అలానే మరొక వర్డ్ అనే దాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నాం, ఇంకోటి ఏం నేర్చుకున్నాం, సింటాక్స్ అంటే ఏందో నేర్చుకున్నాం. సింటాక్ అంటే ఏందనేది కూడా మనం నేర్చుకున్నాం. సింటాక్ అంటే చాలా సార్లు చెప్పాను మీ అందరికి కూడా. ఏమని చెప్పాను, రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్. అంటే మనం ఏ లాంగ్వేజ్లో అయితే కంప్యూటర్తో మాట్లాడుతున్నామో ఆ లాంగ్వేజ్లో మనం రూల్ అనేది కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఎగ్జాంపుల్ లైక్ ఎలా అంటే, మనం ఒక ఇంగ్లీష్ భాషలో ఏ భాషలో అయితే మనం మాట్లాడుతున్నామో ఆ భాషలో ఇతరులకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనం ఏం చేస్తాము, గ్రామర్ రూల్స్ని యూజ్ చేసేసి మాట్లాడతాం. అలానే మనం కంప్యూటర్తో మాట్లాడాలనుకున్నప్పుడు
ఆ కంప్యూటర్ కూడా ఏం చేయాలంటే సేమ్ మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు గ్రామర్ ఎలా అయితే ఫాలో అవుతున్నామో మనం కంప్యూటర్తో మాట్లాడేటప్పుడు కూడా ఏవైతే ప్రోగ్రామ్కి ఉండాల్సిన రూల్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఏ లాంగ్వేజ్లో అయితే మాట్లాడుతున్నామో ఆ లాంగ్వేజ్కి ఏముంటాయి అంటే ఆ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ని మస్ట్ అండ్ షుడ్గా మనం ఏంటంటే ఫాలో అయ్యేసి రాయాలన్నమాట. వాటిని ఏమంటారంటే సింటాక్స్ అంటారు అనేసి కూడా మనం చెప్పుకున్నాం. ఓకేనా? ఓకే డన్. అలానే మరొక కీవర్డ్ కూడా మనం నేర్చుకున్నాం. ఏంటిది? బగ్ అంటే ఏందో చెప్పుకున్నాం. బగ్ అంటే ఏమని చెప్పాను మీ అందరికి కూడా తెలుసు కదా. బగ్ అంటే మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏదైనా సరే మనం తప్పులు రాసామనుకో ఆ తప్పుల్ని ఏమంటారంటే బగ్ అని పిలుస్తారు. ఆ తప్పుల్ని మొత్తాన్ని కూడా ఏం చేసేసామంటే ఆ తప్పులు మొత్తాన్ని కూడా రెక్టిఫికేషన్ అనేది చేయడానికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమంటారంటే డీబగ్ అని పిలుస్తారన్నమాట. డీబగ్గింగ్ అంటారన్నమాట. ఎవరైతే డీబగ్గింగ్ చేస్తారో వాళ్ళకి మోర్ ప్యాకేజెస్ అనేవి ఉంటాయి అని కూడా చెప్పుకున్నాం. ఓకేనా? ఇలా ఈ 6 ఫండమెంటల్స్ని అన్నిటిని కూడా మనం ఏంటంటే లాస్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. వీటిల్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? ఓకేనా? ఈ ఫండమెంటల్స్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చెప్పిన ఈ ఫండమెంటల్స్ అనేవి కనుక మీకు బాగా కనుక గుర్తున్నాయి అంటే వీటినే మనం ఏం చేస్తున్నామంటే ఎంటైర్ ద పైథాన్ కానీ జావా కానీ ఇంక ఏదైనా సరే మనం వర్క్ చేసే అంతకాలం ఏం చేస్తామంటే ఈ వర్డ్స్ని మాత్రమే మనం రెగ్యులర్గా రిపీట్ చేస్తూ ఉంటాం అనమాట. అందుకని మీరు ఈ వర్డ్స్లో కనుక క్లారిటీ అనేది లేకపోతే మీరు ఏం చేస్తారంటే ఫర్దర్గా థింగ్స్ అనేది మీరు నేర్చుకోలేరు అనమాట. పద్దాకులు కోడ్ అంటున్నాను. ఆ కోడ్ అంటే ఏందో మీకు తెలియాలి కదా. తెలియడాన్ని ఏమంటారంటే మనం నేర్చుకోవడం అనేది చేస్తున్నాం అనమాట. ఓకేనా? ప్రోగ్రామింగ్ అంటే ఏంది? ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ రాయడాన్ని ఏమంటారంటే ప్రోగ్రామింగ్ అంటారు అనేసి మీరు చెప్పేసేయాలన్నమాట. అవన్నీ కూడా మీరు ఏంటంటే రెగ్యులర్గా డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే వీటిలో మోర్ షైనింగ్ అనేది వస్తుంది అనమాట. అలానే మనం వీటన్ని తర్వాత మనం ఏం నేర్చుకున్నామంటే ఇవన్నీ నాకు అర్థమైంది. అంటే మనం ఏం చేసామంటే ఒక పనిని చేయడానికి మనకి మార్కెట్లో మనకు కంప్యూటర్తో ఒక వర్క్ చేద్దాం అనుకున్నాం. సర్వర్స్ అనేవి ఉంటాయి. ఆ సర్వర్స్తో మనం ఏం చేద్దామంటే వర్క్ అనేది చేద్దాం అనుకున్నాం. అంటే మీ అందరికీ కూడా తెలుసు కదా అసలు సర్వర్ అంటే ఏందో తెలుసు కదా. ఒక మనిషి వెళ్ళేసి ఏం చేసేదంటే ఏదైనా వెబ్సైట్ని క్లిక్ చేశాడు. వెంటనే ఏమవుతుంది? దాని నుండి ఒక పాపప్ అనేది వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? సర్వర్కి వెళ్తుంది. ఆ సర్వర్ నుండి ఎక్కడికి వెళ్తుంది? డేటాబేస్కి అనేది వెళ్తుంది. అంటే మనం ఏదైనా సరే డిజిటల్ ప్లాట్ఫామ్లో దేన్నైనా సరే క్లిక్ చేయగానే వెంటనే దాని యొక్క పాపప్ రిక్వెస్ట్లన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి అంటే సర్వర్కి అనేవి వెళ్తాయి. అంటే ఆ సర్వర్కి వెళ్ళడం అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ దట్ మా వసంత అనే అమ్మాయి ఉంది. ఆ వసంత అనే అమ్మాయి ఏం చేసేసిందంటే ఒక చిన్న పని చేసేసింది. ఆమె మొబైల్లో ఏమన్నాయి అంటే బోల్డెన్ని యాప్స్ ఉన్నాయి. ఇలా బోల్డెన్ని యాప్స్ ఉన్నాయి అన్నమాట. వీటిల్లో ఏం చేసిందంటే ఒక వాట్సాప్ అనే యాప్ని వెళ్ళేసేసి ఈ అమ్మాయి క్లిక్ చేసేసింది. వాట్సాప్ అనేది ఏం చేయాలనుకుంది? వసంత అనే అమ్మాయి వాట్సాప్ని చూడాలి అనుకుంది. వాట్సాప్ని చూద్దాము, సార్ సెషన్ ఉంది, ఈరోజు జాయిన్ అవ్వాలి, లింక్ వస్తుంది అని అనుకుంది. ఆ లింక్ చూడాలంటే ఏం చేసింది? ఆ గ్రూప్ మీద క్లిక్ చేసింది. ఆ వాట్సాప్ మీద క్లిక్ చేసింది. క్లిక్ చేయగానే వాట్సాప్ ఓపెన్ అవ్వాలి కదా. వాట్సాప్ ఓపెన్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుందంటే వెంటనే ఏమవుతుందంటే ఈ అమ్మాయి ఎప్పుడైతే క్లిక్ చేస్తుందో ఆ క్లిక్ చేయగానే ఏమవుతుందంటే ఒక రిక్వెస్ట్ అనేది వెళ్తుంది అనమాట. ఎక్కడికి వెళ్తుంది? సర్వర్కి వెళ్తుంది. ఆ సర్వర్కి వెళ్ళేసేసి తర్వాత ఏమవుతుంది? ఆ సర్వర్ నుండి ఏమవుతుంది? సర్వర్ ఏం చేస్తుందంటే కొన్ని క్వైరీస్ క్రియేట్ చేసేసి ఏం చేస్తుందంటే డేటాబేస్లోకి వెళ్ళేసి వెతుకుతుంది అనమాట. ఆ డేటాబేస్లో ఏదైతే ఈ అమ్మాయికి కావాల్సిన వెబ్సైట్ ఉంటుందో ఆ వెబ్సైట్ తాలూకా సమాచారం మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే డేటాబేస్ ఏం చేస్తుందంటే సర్వర్కి డేటాని ఇస్తుంది అనమాట. ఈ సర్వర్ ఏం చేస్తుందంటే ఆ డేటాని మొత్తాన్ని కూడా ప్రాసెసింగ్ చేస్తుంది అనమాట. ఏది నువ్వు ఏ భాషలో అయితే అడిగావో ఆ భాషలోకి ప్రాసెసింగ్ చేసేసి నీకేం చేస్తుందంటే నీకు కావాల్సిన డేటాని ఏం చేస్తుందంటే రిక్వెస్ట్కి రెస్పాండ్ అయ్యేది పంపించేసి విత్ ఇన్ ద సెకండ్స్లో ఏం చేస్తుందంటే నీకు తీసుకొచ్చి చూపిస్తుంది అనమాట. ఇలా మనం ఏం చేస్తున్నామంటే సర్వర్తో మనం ఏం చేస్తామంటే బోల్డ్ అంత వర్క్ చేస్తున్నాం. అంటే సర్వర్తో మనం ఏం చేయొచ్చు అంటే ఒకే పనిని రకరకాల పద్ధతిలో చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ దట్ నువ్వు ఇదే పనిని పైథాన్లో అంటే నువ్వు అమెజాన్ అనే వెబ్సైట్ని కనుక చూడాలి అనుకో సర్వర్తో కనుక పింగ్ చేసామనుకో ఆ సర్వర్ ఏం చేస్తుందంటే నీ రిక్వెస్ట్ సర్వర్కి వెళ్తుంది. ఆ సర్వర్ ఏం చేస్తుందంటే అదే పనిని ఈ వర్క్ చేయించడానికి ఏం చేయొచ్చు అంటే బోల్డ్ అనే లాంగ్వేజెస్ వాడొచ్చు అనమాట. ఏమేమి లాంగ్వేజెస్తో చేయొచ్చు అంటే ఆ పనిని పైథాన్ అనే లాంగ్వేజ్తో చేయొచ్చు. అలానే మనం ఏం చేయొచ్చు? జావా అనే లాంగ్వేజ్తో చేయొచ్చు, సి అనే లాంగ్వేజ్తో చేయొచ్చు, ఇంకా బోల్డ్ అనే లాంగ్వేజెస్లో కూడా మనం చేయొచ్చు అనమాట. అంటే ఆ లాంగ్వేజెస్లో అంటే ఒక పనిని మనం కంప్యూటర్తో ఒక పని చేయించాలి అంటే
ఒక సర్వర్ ద్వారా ఒక పని అనేది చేయించాలి అంటే ఆ పనిని చేయించడానికి మనం ఏం చేయొచ్చు అంటే బోలెడన్ని పద్ధతులు అనేవి వాడుకోవచ్చు. వాటిల్లో మనం ఏం మెథడ్ని వాడుకున్నామంటే వీఆర్ సెలెక్టింగ్ ఏం చేసేసాము, మనం ఏం చేసేసాము, ఏం చేసాం ఒక వర్క్ చేయడానికి మనం ఏం చేసాం, వీఆర్ సెలెక్టింగ్ పైథాన్ అనే లాంగ్వేజ్ని ఏం చేసామంటే యూజ్ చేద్దామని డిస్కస్ చేసుకున్నాం. అంటే ఒక పని చేయడానికి మనం ఏం చేసామంటే పైథాన్ అనే దాన్ని యూజ్ చేసి వర్క్ చేద్దామని చెప్పుకున్నాం అనమాట. ఓకేనా. ఈ పైథాన్నే మనం ఎందుకు యూజ్ చేసుకున్నామంటే అది కూడా చెప్పుకున్నాం కదా. మామూలుగా ఈ పైథాన్ అనే దాన్ని ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనకి ఏమున్నాయి అంటే ఒక మీరు కనుక చూసారనుకో, ఏదైనా ఒక సూపర్ మార్కెట్కి కనుక మనం వెళ్ళామనుకో, ఆ సూపర్ మార్కెట్కి వెళ్ళంగానే ఏముంటాయి, యాపిల్స్ అన్నీ ఒక చోట, బనానాస్ అన్నీ ఒక చోట. అంటే ఇప్పుడు మనకి ఏముంటాయి, ఫ్రూట్స్ అని ఒక రూమ్ ఉంటుంది. వాటిలో ఏముంటాయి, అచ్చంగా ఫ్రూట్సే ఉంటాయి అనమాట. వాటిల్లో కూడా ఏముంటాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒకే టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక చోట, ఇంకో టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అన్ని ఇంకొక చోట, ఇంకో టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అన్ని ఇంకొక చోట, అట్లా ఉంటాయా లేదా సపరేట్ చేసేసి. అలానే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇప్పుడు ఓన్లీ ఒక్కళ్ళు ఏం చేస్తారు, యాపిల్ ఫ్రూట్స్ మాత్రం ఒక్కడే పెట్టుకొని రన్ చేయగలరా? చేయలేరు కదా. షాపు ఏం చేస్తారంటే ఫ్రూట్స్ అని పెట్టుకొని బోల్డ్ అన్ని ఫ్రూట్స్ పెట్టుకొని అమ్ముకుంటారు. అలానే సాఫ్ట్వేర్ అనేసి ఓన్లీ ఒక టెక్నాలజీనే పెట్టుకోరనమాట. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే బోల్డ్ అన్ని డొమైన్స్ అంటారు టెక్నాలజీస్ని. అంటే బోల్డ్ అన్ని డొమైన్స్ని పెట్టుకొని ఆ డొమైన్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే వర్క్ అనేది, సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఇక్కడ మనకేమున్నాయంటే సాఫ్ట్వేర్లు బోల్డ్ అండ్ డొమైన్స్ ఉన్నాయన్నమాట. ఏంటిది, ఏఐ అండ్ ఎంఎల్ అనేసి, ఐఓటీ అనేసి, స్మార్ట్ డివైజెస్ అండ్ ఐఓటీ అనేసి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేసి, అలానే మనకి గేమింగ్ డెవలప్మెంట్ అనేసి, బ్యాక్ అండ్ డెవలప్మెంట్ అనేసి, ఇంకా మనకి ఇంకేంటంటే ఇంకా బోల్డ్ రకాలు ఉంటాయి. ఇలా బోల్డ్ అన్ని డొమైన్స్లో కూడా ఏం చేస్తారంటే ఈ పైథాన్ అనే లాంగ్వేజ్ని యూజ్ చేసేసి ఏం చేయొచ్చు అంటే వాటిలో ఉండే అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు అప్లికేషన్ అంటే మీ అందరికీ తెలుసు కదా, మన ఫోన్లో ఏముంటాయి, బోల్డ్ యాప్స్ ఉన్నాయి కదా, వాటిని అప్లికేషన్స్ అంటారు కదా. అలానే ఈ డొమైన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ టెక్నాలజీస్, ఆ టెక్నాలజీస్లో ఉండే యాప్స్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్స్, ఆ అప్లికేషన్స్ని రన్ చేయాలంటే ఈ పైథాన్ లాంగ్వేజ్ని యూజ్ చేసేసి రన్ చేయొచ్చు అనమాట. అందుకోసం ఏంటంటే పైథాన్ అనే దాన్ని బోల్డ్ అన్ని డొమైన్స్లో కూడా మనం యూజ్ చేసేసుకోవచ్చు. కాబట్టి పైథాన్ అనే దాన్ని వర్సటైల్ లాంగ్వేజ్ అని పిలుస్తారు. అంటే మనకి పైథాన్ అనేది నేర్చుకుంటే ఓన్లీ బ్యాక్ అండ్ డెవలప్మెంటే కాదు, మనం పైథాన్ అనేది నేర్చుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు, గేమ్ డెవలప్మెంట్లో చేయొచ్చు, ఏఐ అండ్ ఎంఎల్ ఇంజనీర్గా చేయొచ్చు, డెవాప్స్ ఇంజనీర్గా చేయొచ్చు, ఇంకా డేటా సైంటిస్ట్గా చేయొచ్చు, డేటా ఎనాలిటిక్స్ అంటారు కదా, మీ అందరికి తెలుసు కదా, పవర్ బిఐ అని, ట్యాబ్లియో అని, డేటా ఎనాలిటిక్స్ అంటారని తెలుసు కదా. అలాంటి టెక్నాలజీలో కూడా ఏం చేస్తారంటే ఈ పైథాన్ అనే లాంగ్వేజ్నే యూజ్ చేస్తారనమాట. అంటే మనం ఈ పైథాన్ అనే లాంగ్వేజ్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఒకే టెక్నాలజీలో కాకుండా బోల్డ్ అన్ని టెక్నాలజీలో కూడా మనం ఏంటంటే మనం వాటిలో కల్పకి మనం ఏమవ్వచ్చు అంటే మారడం అనేది చేయొచ్చు అనమాట. అందుకోసం పైథాన్ అనేది దాన్ని ఒక వర్సటైల్ లాంగ్వేజ్ అని పిలిచారు. ఎవరైతే పైథాన్ అనే దాన్ని ఒక మినిమల్, అంటే కనీసం ఒక మినిమల్ నాలెడ్జ్ ఉన్నంత వరకు కనుక నేర్చుకున్నారనుకో, వాళ్ళకి ఎంత ఇస్తారంటే మార్కెట్లో ఆల్రెడీ శాలరీస్ ఎంత ఇస్తారో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. 6 lakhs ప్యాకేజెస్ వరకు ఉంటాయి అనమాట. అదే మనం కనుక దాంట్లో కనుక కొంచెం డెప్త్ అనేది పెంచుకున్నాం అనుకో, ఎప్పుడైతే మనం డెప్త్ పెంచుకుంటామో, ఆ డెప్త్ ఎప్పుడైతే మనం పైథాన్ లాంగ్వేజ్లో డెప్త్ పెంచుకున్నప్పుడు మన శాలరీ అనేది ఎంత ఉంటుందంటే కోట్ల రూపాయలు కొన్ని ఏం చేస్తారంటే ఇవ్వడం అనేది చేస్తూ ఉంటారనమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఈ పైథాన్ అనే లాంగ్వేజ్ని ఇంత మంచిది కాబట్టి, ఇంత అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఈ పైథాన్ అనే దాన్ని నేర్చుకోవడం వల్ల ఇంకా బోల్డ్ అనే అడ్వాంటేజెస్ ఉన్నాయి అనమాట. అంటే మనకి జాబ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మంచి ప్యాకేజెస్ వస్తాయి. అలానే ఈ పైథాన్ అనేది మనం నేర్చుకోవాలనుకో, ఈ పైథాన్ అనేది ఈజీగా అర్థం చేసేసుకోవచ్చు అనమాట. ఈ పైథాన్ అనే దాంతో మనం వర్క్ చేయాలనుకో పెద్ద కోడ్లు ఏమీ రాయాల్సిన అవసరం లేదనమాట. అవన్నీ చిన్న కోడ్లు రాయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే చిన్న కోడ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ పైథాన్తో వర్క్ అనేది ఈజీగా చేసేయచ్చు అనమాట. అందుకని ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. పైథాన్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ అనమాట. అందుకోసం మనందరం కూడా ఏం చేద్దామంటే ఈ పైథాన్ మీద నేర్చుకుందాం అనేసి మనం నిన్నే డిస్కస్ చేసేసుకున్నాం. ఓకేనా. అలానే ఏంటిదంటే మీరందరూ కూడా ఎప్పుడు కూడా అందరూ చేసే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే మనకి మార్కెట్లో పైథాన్, జావా అని ఇలా అన్నీ ఉంటాయి. కుసేపు వెళ్ళేసి ఏం చేస్తామంటే పైథాన్ నేర్చుకుంటాం, కుసేపు జావా నేర్చుకుంటాం, కుసేపు ఇది కాదులేరా మనకి ఎక్కట్లేదురా అనేసి ఇంకోటి దాంట్లో చేతులు పెట్టడం అనేది చేస్తారు. అంటే మీ అందరికి కూడా ఇప్పుడు అర్థమైంది కదా, ఒక సర్వర్తో ఒక పని చేయాలి అంటే మనం ఆ పనిని చేయడానికి బోల్డ్ అన్ని పద్ధతులు ఉన్నాయి.
ఆ పద్ధతిలో ఒక పద్ధతి కనుక మనం బాగా నేర్చుకున్నాం అనుకో, ఆటోమేటిక్‌గా రెండో పద్ధతిలోకి వెళ్ళడం అనేది చాలా ఈజీ అనమాట. ఎగ్జాంపుల్ మార్కెట్‌లో బోలెడన్ని కార్స్ ఉన్నాయి. ఆటిల్లో ఒక కార్ డ్రైవింగ్ గనక మనం నేర్చుకోవడం గనక వచ్చేసిందనుకో, రెండో కార్‌ని అడాప్ట్ చేసుకోవడం అనేది పెద్ద కష్టమేం కాదనమాట. ఈజీగా నేర్చుకోవచ్చు. అంటే 4 వీలర్స్‌తో నడిచే ఏదైనా ఒక వెహికల్‌ని గనక మనం నేర్చుకున్నాం అనుకో, అలాంటి 4 వీలర్స్‌తో నడిచే వెహికల్స్ బోలెడన్నుంటాయి. ఆటన్నిటిని కూడా అడాప్ట్ చేసుకోవడం అనేది పెద్ద కష్టమేం కాదనమాట. ఈజీగా మనం అనేది నేర్చేసేసుకోవచ్చనమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఎప్పుడైనా సరే మనం ట్రై చేయాల్సిందేంటంటే, మనం ఏదైతే ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నామో, ఆ లాంగ్వేజ్‌లో పర్ఫెక్షన్ అనేది పర్ఫెక్ట్‌గా మనం నేర్చుకున్న తర్వాతే మనం రెండో దాని గురించి థింక్ చేయాలన్నమాట. ఎప్పుడైతే మనం డెప్త్ అనేది నేర్చుకోకుండా అలానే పైపైన గనక నేర్చేసుకుంటామో, మనకి ఏ లాంగ్వేజ్ కూడా అర్థం కాదనమాట. అందుకని మీరందరూ కూడా ఏం చేయాలంటే, మీరు నేర్చుకునే ఈ లాంగ్వేజ్‌ని మీరు బాగా నేర్చుకోవాలంటే, మనం అక్కడ రాసేటప్పుడు డీబగ్గింగ్ అనేది ఎలా చేస్తున్నారు? ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ వస్తది మనం మిస్టేక్ చేస్తే? ఆ టైప్ ఆఫ్ ఎర్రర్ ఏది చూస్తే ఆ ఎర్రర్ వచ్చింది? ఆ ఎర్రర్‌ని రెక్టిఫికేషన్ చేయాలంటే ఎలా చేయాలి? అనేవి ఇవన్నీ నేర్చుకోవడం అనేది ఫ్రమ్ ద స్క్రాప్ నుండి మీరు చేసేసేటప్పుడు మీరేం చేయాలంటే ప్రతిదీ నేర్చుకోవడం అనేది చేయాలి. మీరు వినే సెషన్ ఏదైతే ఉందో ఆ సెషన్ వినేసేసి దాంట్లో వచ్చే ఆన్సర్స్ వాటికి మాత్రం మీరు ఫాలో అవ్వద్దు. ఏదైనా కోడ్ రాసేటప్పుడు మీరు రాంగ్ కోడ్స్ రాయండి. ఆ రాంగ్ కోడ్ రాస్తే ఏం ఎర్రర్ వస్తుందో చూడండి. ఆ కోడ్‌ని కరెక్షన్ చేస్తే ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ వస్తున్నాయో చూడండి. అందుకని మీరు పైథాన్‌తో వర్క్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఫ్రమ్ ద స్క్రాప్ నుండి మీరేం చేయాలంటే ఎర్రర్స్ ఎలా వస్తున్నాయో తెలుసుకోవాలి. ఆ ఎర్రర్‌ని ఎలా రెక్టిఫికేషన్ చేయాలో మీరందరూ కూడా ఏం చేయాలంటే నేర్చుకోవడం అనేది చేయాలనమాట. ఓకేనా? అనేది మనం లాస్ట్ సెషన్‌లో నేర్చుకున్నాం. అలానే మనం లాస్ట్ సెషన్‌లో ఇంకొకటి కూడా ఏం నేర్చుకున్నామంటే, మనం ఏం చేసామంటే ఒక ప్రోగ్రామ్ అనేది రాయడం అనేది నేర్చుకున్నాం అనమాట. మనం ఏం చేసాము ఓన్‌గా ఒక ప్రోగ్రామ్ అనేది పైథాన్ యూజ్ చేసి మనం ఏం చేద్దాం అనుకున్నామంటే, ఒక ప్రోగ్రామ్ అనేది రాద్దాం అనేసి అనుకున్నాం. అవునా కదా? ప్రోగ్రామ్ అనేది రాద్దాం అనుకున్నామా లేదా? ప్రోగ్రామ్ రాయాలంటే పైథాన్‌లో ప్రోగ్రామ్ రాయాలంటే ఏం చేస్తాము? పైథాన్‌లో ఫస్ట్ ప్రోగ్రామ్ రాద్దాం అనుకున్నాం. ప్రోగ్రామ్ రాద్దాం అనుకున్నాం కదా! ఏం ప్రోగ్రామ్ రాద్దాం అనుకున్నాము? హలో ప్రోగ్రామ్ వరల్డ్. ఏంటిది? ప్రోగ్రామ్ నంబర్ 1 ఏంటిది? హలో వరల్డ్ అనే ఒక టెక్స్ట్‌ని క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ప్రోగ్రామ్ నంబర్ 1 హలో వరల్డ్ అనే ఒక అవుట్‌పుట్ అనేది రప్పిద్దాం అనుకున్నాం. అలా రప్పించాలంటే మనం ఏం చేసాము? ఎలా చేయొచ్చు అనేది నేర్చుకున్నాం. ఎలా చేయొచ్చని రాసాం. పైథాన్‌లో ప్రోగ్రామ్ రాయాలంటే మనం ఏం చేయాలి? ప్రింట్ అని రాసేసేసి దాని పక్కన మనం ఏం చేయాలి? రౌండ్ బ్రేసెస్ అనేవి పెట్టేసేసి మనం ఏదైనా ఒక టెక్స్ట్‌ని గనక అవుట్‌పుట్ అనేది రప్పించాలి అనుకున్నప్పుడు మనం ఏం చేసేసామంటే డబుల్ కోట్స్ అనేది పెట్టేసేసి ఆ డబుల్ కోట్స్‌లోకెళ్ళేసి మనం ఏ టెక్స్ట్ అయితే కావాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ రాయాలి. హలో వరల్డ్ అనే టెక్స్ట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం కదా! అందుకోసం నేనేం చేశానంటే ఇక్కడ ఆ డబుల్ కోట్స్‌లో ఏం చేశానంటే హలో వరల్డ్ WORLD వరల్డ్ అని రాసేసి ఒక ఎక్స్‌క్లమేటరీ మార్క్ అనేది ఇచ్చేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు మీకు గనక చూస్తే ఏమొచ్చిందంటే అవుట్‌పుట్ అనే ట్యాబ్‌లు అనేది ఉంటది. ఈ అవుట్‌పుట్ అనే ట్యాబ్‌లో గనక చూస్తే మనం ఏదైతే ఇక్కడ రాసామో ఆ రాసింది మొత్తం కూడా ఇలా ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయిందనమాట. ఇలా మనం ఏదైతే రాయాలనుకుంటున్నామో అవన్నీ రాయాలంటే ఫస్ట్ ప్రోగ్రామ్ ఇలా రాస్తారు పైథాన్‌తో అని చెప్పాననమాట. ఓకేనా? ఓకే డన్. మీ అందరికి కూడా పైథాన్‌లో ప్రోగ్రామ్ రాయడం అనేది వచ్చేసేసిందా? ఫస్ట్ ప్రోగ్రామ్ ఎవరికైనా సరే ఇష్యూ ఉందా? వైల్ ఫేసింగ్ వైల్ రైటింగ్ ఏ ప్రోగ్రామ్. ఓకేనా? ఓకే డన్. అలానే ఈరోజు సెషన్‌లో మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ గురించి కూడా మనం డిస్కస్ చేసేద్దాం. ఓకేనా? ఓకే డన్. ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది మనం కంప్లీట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పైథాన్‌లో మరొకటి కూడా చేసేద్దాం. ఆల్రెడీ మనం పైథాన్‌లోకి దూకేసేసాం అనమాట. ఇప్పుడు మరొక కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం. మీ అందరూ కూడా ఏం చేస్తారు? మా వసంత అనే అమ్మాయికి ఏదో లాస్ట్ సెమిస్టర్ జరిగింది. ఆ సెమిస్టర్‌లో బోలెడన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. "మాయ్ వసంత ఆ సబ్జెక్ట్‌లో ఎన్ని మార్క్స్ వచ్చినాయో నాకు టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చినాయో చెప్పమ్మా 600కి" అని నేను అడిగాను. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తది? ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ సెకండ్ సబ్జెక్ట్ ప్లస్ అంటే ఎడిషన్ అనేది చేస్తూ ఉంటుంది. అంటే లాస్ట్ సెమిస్టర్తో పోలిస్తే ఈసారి ఎన్ని మార్కులు తగ్గినాయో చెప్పమ్మా అని చెప్పాను. అప్పుడు ఏం చేస్తుంది అంటే మనం ఏదైనా సరే ఒక క్యాలిక్యులేషన్ అనేది చేయాలి అనుకో మనం ఏం చేస్తాం మన దగ్గర క్యాలిక్యులేటర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. క్యాలిక్యులేటర్ చూసేసేసి ఆ క్యాలిక్యులేటర్లో మనం ఏం చేస్తాము ఎడిషన్ చేస్తాము, సబ్ట్రాక్షన్ చేస్తాము, అలానే మల్టిప్లికేషన్ అనేది చేస్తాము, అలానే మనం ఏం చేస్తాం డివిజన్స్ అనేవి కూడా చేస్తామా లేదా? అంటే క్యాలిక్యులేటర్లో మనం ఏం చేస్తాం ఇవే కదా చేసేది. అంటే మనం క్యాలిక్యులేటర్లో ఏదైనా సరే ఒక మ్యాథ్స్ సొల్యూషన్స్ అనేవి చేయాలనుకో ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ అనేవి చేస్తాం కదా.
వీటన్నిటిని కూడా మనం క్యాలిక్యులేటర్లో చేయకుండా పైథాన్ యూజ్ చేసి కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఫాస్ట్గా చేసేయచ్చు అనమాట. క్యాలిక్యులేటర్లో చేసేటప్పుడు ఎంత ఫాస్ట్గా అయితే మనం చేస్తామో అలాంటి క్యాలిక్యులేషన్స్ అన్నిటి కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ పైథాన్ లాంగ్వేజ్ని యూజ్ చేసి కూడా మనం ఏం చేయొచ్చు అంటే అదే వర్క్ చేయొచ్చు అనమాట. ఆ వర్క్ని ఎలా చేస్తామనేది ఈ రోజు సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. దాంతోపాటు మరొక కాన్సెప్ట్ అనేది కూడా నేర్చుకుందాం. ఓకేనా? ఓకే డన్. గెట్ రెడీ. ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పైథాన్ అనే లాంగ్వేజ్ని యూజ్ చేసేసి క్యాలిక్యులేటర్స్లో మనం ఏదైతే వర్క్ చేస్తామో ఆ వర్క్స్ అన్నీ కూడా చేసేద్దాం. ఓకేనా? దాంట్లో ఫస్ట్ వర్క్ అనేది ఏందో చూద్దాం. మనం క్యాలిక్యులేటర్లో మనం ఏం చేస్తాము, ఎడిషన్స్ అనేవి చేస్తాం అనమాట. ఎడిషన్ అనేది ఏంటంటే 2+5 అంటే మీ అందరికి తెలుసు కదా, 2+5 అనేది చేయాలనుకో మనం ఏం చేస్తాం, క్యాలిక్యులేటర్ ఉంది కదా మన దగ్గర, క్యాలిక్యులేటర్. ఈ క్యాలిక్యులేటర్ని ఓపెన్ చేశాను. మనం ఏం చేసేసాము, నా దగ్గర ఒక నెంబర్ ఉందన్నమాట. ఎంత, 2+5 అంటే ఎంతో తెలుసుకోవాలనుకున్నాం. ఎంతో తెలుసుకోవాలంటే నేనేం చేశాను, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి 2+5 అని పెట్టగానే నాకు ఎంత వచ్చేసింది వాల్యూ, 5 అని 2+5 అంటే ఎంత అని రాశానంటే వాల్యూ ఎంత వచ్చిందంటే 7 అనే వచ్చేసింది. ఇలా మనం ఏం చేసేసాను, ఏదైనా సరే ఒక ఎడిషన్ అనేది ప్లస్ ఉంది అంటే ఎడిషన్ అంటాం కదా, అంటే ఏదైనా 2 డిజిట్స్ని ఏం చేశానంటే కూడడం అనేది చేసేసాను. అలా కూడాలి అంటే నేనేం చేశాను, బేసికల్గా క్యాలిక్యులేటర్లోకి వెళ్ళేసి నేనేం చేశాను, క్యాలిక్యులేషన్ అనేది చేసేసాను. ఇలాంటి క్యాలిక్యులేషన్ మనం ఏం చేయొచ్చు అంటే ఇదే వర్క్ని క్యాలిక్యులేటర్తోనే కాదు, మనం పైథాన్ అనే లాంగ్వేజ్ని కూడా యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే వర్క్ అనేది చేయొచ్చు అనమాట. అంటే సిమిలర్ వర్క్ చేయడానికి క్యాలిక్యులేటర్ వాడొచ్చు, పైథాన్ వాడొచ్చు, జావా వాడొచ్చు, .NET వాడొచ్చు, సి లాంగ్వేజ్ వాడొచ్చు, C++ వాడొచ్చు. ఓకేనా? ఇవన్నీ వాడాలంటే మనం ఏదైనా ఒక లాంగ్వేజ్ కనుక వాడాలి అంటే ఆ లాంగ్వేజ్లో మనం ఏం చేయాలి, ఆ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ అనేది రాయాలి. ఆ ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఏం చేయాలంటే రూల్స్, సింటాక్స్ అనేది కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఈ రెండు ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మాత్రమే ఏమైందంటే మన ప్రోగ్రామ్ అనేది క్లియర్ కట్గా ఎగ్జిక్యూట్ అనేది అయింది. ఎప్పుడైతే మన ప్రోగ్రామ్ రాయడంలో మన ప్రోగ్రామ్ అనేది రాసేటప్పుడు తప్పులు రాసినా కానీ, మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు సింటాక్లో తప్పులు రాసినా కానీ ఏమవుతుంది అంటే మనం రాసే అవుట్పుట్ అనేది ఏమవుతుందంటే అన్డిజైర్డ్ బిహేవియర్ని ఫామ్ చేస్తుంది. దాని ద్వారా ఏమవుతుందంటే బగ్స్ అనేది ఏర్పడతా ఉన్నాయి అన్నమాట. అందుకని ఇదే వర్క్ చేయడానికి నేనేం చేద్దామంటే పైథాన్ అనే లాంగ్వేజ్ని యూజ్ చేసేసి ఎలా వర్క్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకేనా? ఓకేనా? ఇదే వర్క్ పైథాన్లో చేయాలంటే ఎలా చేయొచ్చు అంటే ఒక్కసారి మన పీపీటీలో చూసేసి తర్వాత చేసేద్దాం. ఓకేనా? ఇదే వర్క్ అనేది చేద్దాం అనుకున్నాం. ఎగ్జాంపుల్ 1, 2+5 అనేది మనం ఏం చేద్దామంటే ఎంత అనేది చూద్దాం అనుకున్నాం. అలా చూడాలి అంటే పైథాన్ యూజ్ చేసి మనం చేయొచ్చు అనమాట. ఎలా చేయొచ్చు అంటే దాని యొక్క సింటాక్ ఏంటిది, ఎలా చేస్తాం అనేది చూద్దాం. ఓకే, పైథాన్లో ఇదే వర్క్ కనుక మనం చేయాలి అనుకుంటే మనం ఎలా చేయొచ్చు అంటే ప్రింట్ అని రాసేసి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ పెట్టి 2+5 అని రాసేసేసి చూసామనుకో అప్పుడు మనకు వాల్యూ ఎంత వస్తుందంటే అవుట్పుట్ 7 అనేది వస్తుంది అనమాట. అలా కాకుండా మనం ఏం చేసామంటే ప్రింట్ అని రాసేసి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లో డబుల్ కోట్స్ పెట్టేసి 2+5 అని కొట్టాను. అప్పుడు ఎలా వచ్చింది అనేది చూద్దాం. ఓకేనా? మనం లాస్ట్ టైం ఒక ప్రోగ్రామ్ రాయాలంటే పైథాన్లో ఏం రాసాము, అలానే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కూడా అలానే చేద్దాం. అలానే చేద్దామంటే ఏం చేశానంటే ప్రింట్ అని రాసేసి దాని పక్కన ఏం చేశాను, రౌండ్ బ్రేసెస్ పెట్టాను. నేను క్యాలిక్యులేషన్ ఏం చేద్దాం అనుకున్నాను, క్యాలిక్యులేటర్లో ఏం చేద్దాం అనుకున్నాను, ఒక ఎడిషన్ చేద్దాం అనుకున్నాను. ఎడిషన్ ఏంది, 2+5 అంటే ఇక్కడ 2 రాశాను, ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే పక్కన ప్లస్ అని పెట్టేసేసి 5 అని పెట్టాను. పెట్టేసేసి నేను ఏం చేస్తానంటే ప్రోగ్రామ్ రాసేటప్పుడు నేను తప్పు రాశాను కదా, ఏమని రాయాలి, ఫస్ట్ మనము ఏదైనా ప్రోగ్రామ్ రాయాలంటే ప్రింట్ అని రాసేసి తర్వాత మనం ఏం చేయాలి, రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లో ఏం చేయాలి, డబుల్ కోట్స్ అనేది పెట్టాలి కదా నాన్న వసంత. డబుల్ కోట్స్ పెట్టేసేసి దాంట్లో నేనేం రాశాను, 2+5 అని పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. ఏమని వచ్చిందో చూద్దాం. ఏమని వచ్చింది, అరే నేను డబుల్ కోట్స్ పెట్టి 2+5 అని పెడితే 2+5 వచ్చేసింది. ఏంది, నేను రాసే ప్రోగ్రాంలో డబుల్ కోట్స్ పెట్టి ఏ మ్యాటర్ అయితే రాస్తున్నానో ఆ మ్యాటర్ ఇక్కడ వస్తుందన్నమాట. సపోజ్ మనం ఇక్కడికి వెళ్ళి 2+5 కాకుండా నేనేం చేశానంటే హాయ్ అని రాశాను. హాయ్ అని రాయంగా ఏమైందో చూడు, హాయ్ అనే వస్తుంది. ఏందో అర్థం చేసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది అనమాట. అంటే డబుల్ కోట్స్ పెట్టేసి మనం ఏదైతే డబుల్ కోట్స్లో రాస్తామో ఆ వాల్యూనే మనకి ఏమవుతుందంటే అవుట్పుట్లో రావడం అనేది జరుగుతుంది అనమాట. అది ఇప్పుడు డబుల్ కోట్స్ తీసేద్దాం. తీసేసి నేనేం చేశానంటే 2+5 అని పెట్టేసేసి నేను ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అప్పుడు ఏమైందో చూడు, ఏమైంది, 7 అనే వచ్చేసింది.
యా ఇప్పుడు గాట్ ఇట్, అర్థమైంది నాకు ఇప్పుడు. అంటే ఎప్పుడైనా సరే మనం క్యాలిక్యులేషన్ అనేది చెయ్యాలి అనుకున్నప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఏదైతే రాయాలనుకుంటున్నామో ఆ రాసే టెక్స్ట్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే డబుల్ కోట్స్లో పెడితే ఏదైతే మనం డబుల్ కోట్స్లో పెడతామో ఆ డబుల్ కోట్స్లో పెట్టిన టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ మొత్తం కూడా ఏమవుతుందంటే అవుట్పుట్లో రావడం అనేది జరుగుతుంది అనమాట. ఆ డబుల్ కోట్స్ కనుక తీసేసి కనుక మనం పెట్టాము అంటే అప్పుడు ఏమవుతుందంటే ఆపరేషన్ అనేది ఏ ఆపరేషన్ అయితే మనం చేద్దాం అనుకుంటున్నామో ఆ ఆపరేషన్ అనేది ఫామ్ అయిపోయింది అనమాట. నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాను, 2, 5 అనే 2 డిజిట్స్ ఉన్నాయి. ఆ రెండింటిని నేను ఏం చేద్దాం అంటే ఎడిషన్ అనేది చేద్దాం అనుకున్నాం. ఎడిషన్ అనేది చేయాలి అంటే డబుల్ కోట్స్ పెట్టేసి చేస్తే మనకు రావట్లేదు అనమాట. అలా ఒక ఎడిషన్ అనేది చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే డబుల్ కోట్స్ పెట్టకుండా ఆ 2 డిజిట్స్ మధ్యలో ప్లస్ ఎడిషన్ అనే ఆపరేటర్ని కనుక యూజ్ చేసేసాం అనుకో అప్పుడు ఏమవుతుందంటే మనం ఏ డిజిట్స్ అయితే యూజ్ చేసామో ఆ 2 డిజిట్స్ ఏమవుతాయి అంటే మనం యూజ్ చేసిన ఆపరేటర్ని బట్టేసి ఏమవుతాయి అంటే క్యాలిక్యులేట్ అనేది అయ్యేసి మనకు అవుట్పుట్లో రావడం అనేది జరుగుతుంది అనమాట. అంటే మనం ఏం చేసేసాము, ఇప్పుడు మనం ఏం చేసాము, పైథాన్ అనే లాంగ్వేజ్లో మనం ఏం చేసేసామంటే యూజ్ చేసేసి ఒక ఎడిషన్ ఎలా చేయాలో అనేది మనం నేర్చేసేసుకున్నాం. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? అంటే మనం ఇంతకు ముందు ఏం చేసాము, కోట్స్ పెడితే ఏమొచ్చింది, ఏదైతే డబుల్ కోట్స్ పెట్టామో ఆ డబుల్ కోట్స్లో ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ రావడం అనేది జరిగింది. అలా డబుల్ కోట్స్ పెట్టకుండా మనం డబుల్ కోట్స్ తీసేసి పెట్టేసామనుకో అప్పుడు ఏమైందంటే ఆ రెండింటి మధ్యలో ఏమైందంటే అర్థమాటిక్ ఆపరేషన్ అనేది జరిగేసేసి దాని రిజల్ట్ అనేది రావడం అనేది జరిగిందనమాట. ఓకేనా? అలా మనం ఏం చేస్తామంటే ఒక ఎడిషన్ అనేది చేయడం అనేది చేసేసాం. అలానే సిమిలర్గా మనం ఇంకోటి ఏం చేద్దామంటే ఫ్రాక్షన్ అంటే ఫ్లోటింగ్ టర్మ్ అంటారు కదా. ఫ్లోట్ అంటే మీ అందరికీ తెలుసు కదా. ఒక ఫ్లోట్ని కూడా మనం ఏం చేద్దాం అంటే 1+1.5 అనే 1.5 అనే టర్మ్స్ 2 డిజిట్స్ తీసుకున్నాను. ఈ 2 డిజిట్స్ని కూడా ఏం చేద్దాం అంటే ఎడిషన్ అనేది చేసేద్దాం. ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది, 1 అనే నెంబర్ని 1.5 అనే నెంబర్ని ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది, 2.5 అనేది వస్తుంది. ఇదే 2.5ని పైథాన్ యూజ్ చేసేసి కూడా మనం ఏం చేద్దాం అంటే ఇలా ఫ్లోటింగ్ టర్మ్ ఏదైతే ఉందో ఆ ఫ్లోటింగ్ టర్మ్ని కూడా ఏం చేద్దామంటే మనం ఒకసారి ఎడిషన్ అనేది చేసేసి వస్తుందో రాదో చూద్దాం. ఓకేనా? అలా చేయాలి అనుకున్నాం అనుకో, డెసిమల్ అనే నెంబర్ని కనుక మనం చేద్దాం అనుకున్నాం అనుకో అప్పుడు కూడా మనం చేయొచ్చు అనమాట. ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ మనం ఏ డెసిమల్స్ చేద్దాం అనుకుంది, 1 అనే నెంబరు, తర్వాత ఇంకొకటి ఏంది 1.5. 1.5 ఏనా, 1.5 ఈ రెండింటిని కూడా ఏం చేద్దాం అంటే ఎడిషన్ అనేది చేద్దాం అనుకున్నాం. అందుకోసం ఏం రాశాను, ప్రింట్ అని రాసి రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లో 1+1.5 అని ఇచ్చేసేసి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అప్పుడు మనం కనుక చూసేసాం అనుకో వాల్యూ అనేది వచ్చేసిందా, 2.5 అని మీ అందరికి వచ్చేసేసిందా. అంటే మనం ఏం చేయొచ్చు, నంబర్ని చేయొచ్చు, డెసిమల్ నంబర్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే పైథాన్ లాంగ్వేజ్ యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే ఎడిషన్ అనేది కూడా చేయవచ్చు అనేసి మీ అందరికి కూడా అర్థమైపోయిందా? ఓకే డన్. ఏమైనా డౌట్ ఉందా? ఓకేనా? మనం ఏం చేయొచ్చు అంటే ఏవైతే ఎడిషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ప్రతి దాన్ని కూడా ఏం చేయొచ్చు అంటే పైథాన్ లాంగ్వేజ్లో చేయొచ్చు అనమాట. అలా ఎడిషన్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలంటే మనం ఏ టర్మ్స్ మధ్యలో ఎడిషన్ అనేది చేయాలనుకుంటున్నామో ఆ 2 టర్మ్స్ మధ్యలో మనం ఏం చేయాలి అంటే ఒక ప్లస్ అనే ఒక సింబల్ పెడుతున్నాం కదా, దాన్ని ఏమంటారంటే ఎడిషన్ ఆపరేటర్ అంటాం. అంటే మనం ఏ టర్మ్స్ని అయితే మనం ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఆపరేషన్ మధ్యలో ఏం చేయాలంటే ఏ టర్మ్స్ని అయితే మనం క్యాలిక్యులేషన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ 2 టర్మ్స్ మధ్యలో మనం ఏం చేయాలంటే ఒక ఆపరేటర్ అనేది యూజ్ చేయాలి. ప్లస్ అనేది కనుక యూజ్ చేసేసామంటే దాన్ని ఏమంటారంటే ఎడిషన్ ఆపరేటర్ చేస్తున్నామని దాని మీనింగ్ అనమాట. అంటే మనం ఏం చేస్తామంటే ఒక 2 డిజిట్స్ మధ్యలో ఎడిషన్ ఆపరేటర్ని యూజ్ చేసేసి ఎలా వర్క్ చేయవచ్చు పైథాన్లో అనేది మనం నేర్చేసేసుకున్నాం. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? అలానే మనం ఇంకొకటి కూడా ఏం చేద్దామంటే ఇప్పుడు ఎడిషన్ అయిపోయింది కదా, రెండోది ఏంది, సబ్ట్రాక్షన్ అనేది కూడా చేసేద్దామా? ఓకే సబ్ట్రాక్షన్ అనేది చేయాలంటే మనం ఏం చేయాలంటే సబ్ట్రాక్షన్ అంటే దాన్ని ఏమంటారంటే ప్లస్ అంటే ఎడిషన్ అంటారు. ఏ 2 డిజిట్స్ మధ్యలో అయితే మనం సబ్ట్రాక్షన్ అనేది చేయాలైతే అప్పుడు మనం ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ అనే ఒక ఆపరేటర్ని వాడాలి. సబ్ట్రాక్షన్ అంటే ఏంటంటే మైనస్ అంటారన్నమాట. అంటే నేను ఇప్పుడు నా దగ్గర ఒకటి ఉందన్నమాట, 5లో నుండి 2 అనేది తీసేద్దాం అనుకున్నాం. అంటే 5 అనే టర్మ్లో నుండి 2 అనే టర్మ్స్ని తీసేద్దామంటే అప్పుడు మనం ఏం చేయాలి, మైనస్ అనే ఒక సబ్ట్రాక్షన్ ఆపరేటర్ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే వర్క్ అనేది చేయొచ్చు. ఆ వర్క్ కూడా పైథాన్తో ఎలా రాస్తామనేది చూద్దాం. ప్రింట్ అని రాసేసి రౌండ్ బ్రేసెస్ పెట్టి ఒక డిజిట్ రాసేసి మధ్యలో సబ్ట్రాక్షన్ కట్ చేద్దాం అనుకుంది, మైనస్ అని పెట్టేసేసి తర్వాత 2 అని పెట్టేస్తాం అనుకో అప్పుడు ఏమవుతుంది అంటే
అప్పుడు వాల్యూ ఎంత అవుతుందంటే 3 అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. అది వస్తుందా రాదా అనేది ఒకసారి మనం ఏం చేద్దాం అంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి చూసేద్దాం. ఇందాక మనం ఏం చేసాం, ఎడిషన్ అనేది చేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సబ్ట్రాక్షన్ అనేది చేద్దాం అనుకున్నాం. సబ్ట్రాక్షన్ అనేది చేయాలంటే ఏంది, 5లో నుండి 2 తీసేయాలి అనుకున్నాను. అలా చేయాలంటే సింటాక్ ఏంటిది నాన్న వసంత, పైథాన్లో ఎలా రాస్తాం సింటాక్ ఏంటిది, ప్రింట్ అని రాసేసేసి రౌండ్ బ్రేస్ పెట్టేసేసి రౌండ్ బ్రేస్ లో మనం ఏం చేయాలి 5 అని రాసేసి మైనస్ అని పెట్టేసేసి 2 అని రాసేసాను. రాసేసి నేనేం చేసాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు వాల్యూ ఎంత వచ్చేసింది, 3 అని వచ్చేసింది. అలా కాకుండా ఇక్కడ నేనేం చేసాను అంటే 1 - 2 అని రాద్దాం. అప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. -1 కూడా వచ్చేసేసింది. అలా కాకుండా నేనేం చేసానంటే ఇక్కడ 3 అని పెట్టాను. ఇక్కడ ఏం చేశానంటే 1.1.2 అని పెట్టాను. అప్పుడు ఎంత వస్తుందో చూద్దాం అనుకున్నా. ఇప్పుడు కూడా ఏమొచ్చేసిందంటే నాకు సబ్ట్రాక్షన్ ఏదైతే ఉందో 1.8 అనేది వచ్చేసేసింది. అంటే 2 డిజిట్స్ని ఏం చేయాలంటే 2 డిజిట్స్ని నేనేం చేయాలంటే లాసింగ్ అనేది చేయాలనుకో, ఒక డిజిట్లోని మరొక డిజిట్ అనేది లాస్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు అంటే పైథాన్ యూజ్ చేసి రాయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక డిజిట్లోని మరొక డిజిట్ని ఏం చేద్దాం అనుకున్నంటే లాస్ అనేది చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నామంటే సబ్ట్రాక్షన్ అనే ఆపరేటర్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే ఇలా పైథాన్లో సబ్ట్రాక్టర్ అనే ఆపరేటర్ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే ఒక డిజిట్లోని ఇంకో డిజిట్ యొక్క వాల్యూని మనం ఏం చేయొచ్చు అంటే లాస్ అనేది చేయించవచ్చు అనమాట. ఇలా చేయడానికి మనం ఏం చేస్తామంటే సబ్ట్రాక్టర్ అనే ఆపరేటర్ సహాయంతో మనం ఇలా వర్క్ అనేది చేయొచ్చు. సబ్ట్రాక్టర్ ఆపరేటర్ అంటే ఏంటంటే మైనస్ అనే ఒక సింబల్ కనుక పెడితే దాన్ని ఏమంటారంటే సబ్ట్రాక్షన్ అని పిలుస్తారనమాట. ఇలా మనం సబ్ట్రాక్షన్ అనే ఆపరేటర్ చేయడం కూడా మీ అందరికి వచ్చినట్టేనా, ఏమన్నా డౌట్ ఉందా, ఎనీబడి హ్యావ్? అలానే మనం ఇంకొకటి ఏం చేస్తామంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ లో మనం ఏం చేస్తాం, క్యాలిక్యులేటర్లో ప్లస్ అనేది ఎడిషన్ చేస్తాము, సబ్ట్రాక్షన్ చేస్తాం, మరొకటి ఇంకోటి ఏం చేస్తాం క్యాలిక్యులేటర్లో అర్థమెటిక్ ఆపరేషన్స్ లో మల్టిఫికేషన్ అనేది కూడా చేస్తాం కదా. అలానే మనం ప్రోగ్రామింగ్ పైథాన్ లాంగ్వేజ్లో మల్టిఫికేషన్ అనేది చేయాలి అంటే క్యాలిక్యులేటర్లో అయితే మనం ఏం చేస్తాము, క్యాలిక్యులేటర్లో మల్టిఫికేషన్ అనేది చేయాలనుకున్నాను అనుకో, అప్పుడు నేను ఏం చేస్తాను 2 5 2 అనే డిజిట్ని 5 అనే డిజిట్ని మనం మల్టిఫికేషన్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇంటూ అని పెట్టేసేసి 5 అని రాసేసాం అనుకో, అప్పుడు ఏమవుతుంది 2 × 5 అంటే 10 అని వచ్చేసేసింది. అంటే మనం ఎప్పుడైనా సరే 2 డిజిట్స్ని మల్టిఫికేషన్ అనేది చేయాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం క్యాలిక్యులేటర్లోకి వెళ్ళి ఇంటూ అంటే ఎక్స్ అనే దాన్ని ఇంటూ అంటాం కదా, ఇంటూ అనే ఒక ఆపరేటర్ని యూజ్ చేసేస్తే మనం రాయడం అనేది చేయొచ్చు అనమాట. అలానే మనం పైథాన్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే మల్టిప్లికేషన్ ఆపరేటర్ అనే దాని సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే 2 డిజిట్స్ని మనం ఏం చేయొచ్చు అంటే మల్టిప్లై అనేది చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ స్టార్ అనే సింబల్ని ఏమంటారంటే కంప్యూటర్లో మీరు ఏమంటారంటే ఇంటూ అనే సింబల్ ఉండదు అనమాట. అందుకోసం మనం ఏం చేయాలంటే స్టార్ అనే సింబల్ ఉంది చూడు, ఈ స్టార్ అనే సింబల్ని ఏమని పిలుస్తారంటే కంప్యూటర్లో మల్టిప్లికేషన్ ఆపరేటర్ అని పిలుస్తారనమాట. అంటే మనం 2 డిజిట్స్ని మల్టిప్లికేషన్ అనేది చేయాలి అంటే స్టార్ అనే ఆపరేటర్ని కనుక పెట్టామనుకో 2 డిజిట్స్ మధ్యలో, దాని మీనింగ్ ఏంటంటే ఆ 2 డిజిట్స్ ఏమైనాయి అంటే మల్టిప్లికేషన్ అనేది అయింది అనేసి చెప్తాం అనమాట. అలా చేయాలి అంటే 2 × 5 అనే మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకే డన్. అలా చేయాలి అంటే ఒకసారి ప్రోగ్రామ్ రాద్దాం. మనం రాసే ప్రోగ్రామ్ ఏంటిది, ప్రింట్ పైథాన్లో రాస్తున్నాం కాబట్టి ప్రింట్ అని రాసేసి పక్కన రౌండ్ బ్రేసెస్ పెట్టేసి మనం ఏం చేద్దాము 2 అనే డిజిట్ని 5 అనే డిజిట్ని మల్టిప్లికేషన్ అని చేద్దాం. మల్టిప్లికేషన్ చేయాలంటే ఏం చేయాలి, స్టార్ అనే మల్టిప్లికేషన్ ఆపరేటర్ అనేది పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాం. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైందో చూడు, వాల్యూ మనకి ఏమైంది 2 × 5 అంటే 10 అనేది వచ్చేసింది. అలా కాకుండా 2 బదులు నేనేం చేద్దాం అంటే 4 × 5 అని రాద్దాం అనుకున్నాం, 4 × 5 అని పెడదాం అనుకున్నాం. అప్పుడు కూడా ఏమైంది, అప్పుడు కూడా మనకి ఏమైందో చూడు 20 అనేది వచ్చేసింది. అలా కాకుండా నేనేం చేసింటే 4 × 2.5 అని రాద్దాం. అంటే మనం ఒక ఫ్లోటింగ్ టర్మ్ డెసిమల్ నెంబర్ కూడా రాద్దాం, 2.55 అని పెడదాం అని పెట్టేసి నేనేం చేసానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు కూడా నాకు ఏమొచ్చిందంటే 10.2 అని రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే క్యాలిక్యులేటర్లో మల్టిప్లికేషన్ చేసినట్టు పైథాన్లో కూడా మనం ఏం చేసామంటే మల్టిప్లికేషన్ అనేది ఎలా చేస్తాం ఏంది అనేది కూడా మనందరం కూడా అర్థం చేసేసుకోవడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా, ఎనీబడి హ్యావ్?
అలానే మనం ఇప్పుడు ఏంటంటే Okay. 6తో 3 అనే టర్మ్ ఏం చేద్దాం అంటే డివిజన్ అనేది చేద్దాం. అలా డివిజన్ చేయాలంటే క్యాలిక్యులేషన్ ఏం చేస్తాము, 6 అనే టర్మ్లో నుండి డివిజన్ చేద్దాం అనుకున్నాం. 3 డివైడెడ్ బై అని కొట్టేసేసి 3 అని పెట్టాను అనమాట. అప్పుడు ఈజ్ ఈక్వల్ టు నొక్కితే ఎంత వచ్చింది, 2 అని వచ్చేసింది. అంటే మనం 6ని 6 అనే డిజిట్ని 3 అనే డిజిట్ని మనం ఏం చేద్దాం అంటే డివిజన్ అనేది చేద్దాం అనుకున్నప్పుడు మనం ఏం చేసాము, డివైడెడ్ బై అనే ఆపరేటర్ని కనుక యూజ్ చేసేసి మనం ఏం చేసామంటే క్యాలిక్యులేటర్లో చేసినప్పుడు ఆ 2 డిజిట్స్ ఏమని అంటే డివిజన్ అనేది జరిగేసి ఒక వాల్యూ అనేది రావడం జరిగింది. అలానే మనం పైథాన్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా డివిజన్ అనే ఆపరేటర్ సహాయంతో మనం చేయొచ్చు అనమాట. ఆ డివిజన్ అనే ఆపరేటర్ మనం క్యాలిక్యులేటర్ చేయాలి అంటే డివైడెడ్ బై అనేది ఉంది, కానీ అదే మనం కంప్యూటర్లో రాయాలి అనుకో డివైడెడ్ బై అనేది రాయమన్నమాట. దాని బదులు మనం ఏం చేస్తామంటే కంప్యూటర్లో ఒక ఫార్వర్డ్ స్లాష్ అంటారు. ఫార్వర్డ్ స్లాష్ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఒక ఫార్వర్డ్ స్లాష్ అనే దాన్ని కనుక మనం యూజ్ చేసేసామనుకో దాని మీనింగ్ ఏంటంటే డివిజన్ ఆపరేటర్ అని పిలుస్తాం. అంటే మనం డివిజన్ చేసేటప్పుడు ఎలా అయితే చేసామో అలానే పైథాన్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే డివిజన్ ఆపరేటర్ని కనుక యూజ్ చేసేసి మనం వెంటనే మనం ఏం చేయొచ్చు అంటే ఆ వర్క్ అనేది చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే దానికి ఏం రాయాలి, మనము ప్రోగ్రామ్ అనేది రాయాలి. ఆ ప్రోగ్రామ్ రాయాలి అంటే దాని యొక్క సింటాక్ ఏంటిది అనేది చూద్దామా. సింటాక్ ఏంటిది, ప్రింట్ అని రాసేసి రౌండ్ బ్రేసెస్ పెట్టేసేసి మనం ఏం చేస్తామంటే 6 డివైడెడ్ బై 3 అని రాసేసాం. అంటే 6 ఫార్వర్డ్ స్లాష్ 3 అని పెట్టేసాం. అప్పుడు ఏమైంది, వాల్యూ వచ్చేసేసి 2 అని వచ్చేసేసింది. ఇలానే మనం కూడా ఏం చేద్దాం అంటే ఒకసారి పైథాన్లోకి వెళ్ళేసి ఒకసారి చేసేసి వచ్చేద్దాం. ఓకేనా, ఓకే డన్. పైథాన్లో కూడా మనం ఏం చేయొచ్చు, డివిజన్ అనేది చేయొచ్చు. డివిజన్ చేయాలంటే మనం ఏం చేయాలి, ప్రింట్ అని రాసేసి దాని పక్కన ఏం చేయాలి, రౌండ్ బ్రేసెస్ అని పెట్టేసేసి దాంట్లోకి 6 అని రాసేసేసి 6ని డివైడెడ్ బై చేద్దాం అనుకుంటున్నాను కదా. డివైడెడ్ బై చేయాలంటే ఏం చేయాలి, పైథాన్లో ఫార్వర్డ్ స్లాష్ అని పెట్టేసేసి అక్కడికి వెళ్ళి 3 అని సెకండ్ టర్మ్ అనేది ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఎంత వచ్చిందంటే వాల్యూ 2 అనేది వచ్చేసేసింది. సపోజ్ దట్ నేను ఇక్కడ ఏం చేసానంటే 5 అని పెట్టాను. 5ని 3తో డివైడ్ చేద్దాం అనుకున్నా. అప్పుడు ఎంత వచ్చిందో చూద్దాం అనుకున్నా. అప్పుడు ఎంత వచ్చింది, మీకు కావాల్సిన వాల్యూ 1.6666 సంథింగ్ కూడా వచ్చేసింది. అలానే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫ్లోటింగ్ టర్మ్ ఇక్కడ ఏం చేశానంటే 5.5 అని పెట్టేశాను. అంటే ఫ్లోటింగ్ టర్మ్ పెట్టేసేసి నేను ఏం చేశానంటే డివిజన్ చేశాను. అప్పుడు కూడా నాకు ఏమో వచ్చేసేసిందంటే ఎలా అయినా సరే నాకు డివిజన్ ద్వారా వచ్చే క్యాలిక్యులేషన్ ఎంతైతే వస్తుందో అవన్నీ రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే మనం పైథాన్ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే ఇలా మల్టిప్లికేషన్ అనేది చేయొచ్చు, అలానే ఎడిషన్ అనేది చేయొచ్చు, సబ్ట్రాక్షన్ అనేది చేయొచ్చు, డివిజన్ అనేది చేయొచ్చు. అలానే మనం ఇంకేం చేయొచ్చు, ఇలా బోల్డ్ క్యాలిక్యులేటర్లో చేసే బోల్డ్ అన్ని ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ పైథాన్ అనే ఒక దాన్ని యూజ్ చేసేసి మాత్రం మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా వర్క్ అనేది చేయొచ్చు అనమాట. ఇలా మీరు కూడా ఏం చేస్తారంటే ఏవైతే మీరు క్లాసెస్లో విన్నారో ఆ క్లాస్లో విన్న ప్రతిదాన్ని కూడా మీరు కూడా ఏం చేస్తారంటే దీన్ని మొత్తాన్ని కూడా వర్క్ అనేది చేసేసండి. మీరందరూ కూడా వర్క్ చేయడానికి మీకు ఏం కావాలి అంటే ఈ పైథాన్తో యూజ్ చేసే లాంగ్వేజ్ కాబట్టి దీనికి కావాల్సిన ఏదైతే యూఆర్ఎల్ ఉందో ఆ యూఆర్ఎల్ని మీకు ఏం చేస్తానంటే ఈరోజు సెషన్ అయిపోయినాక మీ అందరికి కూడా ఏం చేస్తానంటే గ్రూప్లో షేర్ అనేది చేసేస్తాను. ఆ షేర్ చేసిన దాన్ని యూజ్ చేసేసి మీరు కూడా ఏం చేస్తారంటే వర్క్ అనేది చేయడం అనేది ఎవ్రీడే వర్క్ అనేది చేయడం అనేది కంప్లీట్ చేయండి. దీంతో ఏమైందంటే ఈ రోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా, ఎనీబడి హ్యావ్? ఓకే డన్. అండ్ మీరందరూ కూడా ఏం చేయాలంటే మీరందరూ కూడా ఈ పైథాన్ అనేది చాలా క్లిష్టమైనది అనమాట. సర్వర్తో మనం వర్క్ చేసేసేటప్పుడు చాలా హార్డ్గా ఉంటుంది అనమాట. అందుకోసం మీరందరూ కూడా ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా నేను ఏవైతే చెప్తున్నానో ఆ కాన్సెప్చువల్ లెవెల్స్ని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కాస్త డెప్త్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం అనేది చేయాలన్నమాట. మనం చెప్పుకునే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని మీరందరూ కూడా ఏం చేయాలంటే చాలా కేర్ఫుల్గా అదంతా కూడా బాగా అర్థమయ్యేలా వరకు మీరు ఏం చేయాలంటే బాగా ప్రతిసారి వినడం అనేది చేయాలన్నమాట. దానికోసం మీరు ఏదేదో యూట్యూబ్ అనేది చూడడం అనేది దండగనమాట. అంటే యూట్యూబ్లో ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి నేను ఏదైతే సెషన్ చెప్పానో ఆ సెషన్ మీరు చేసేటప్పుడు కొంచెం డిఫికల్ట్గా కనుక ఫీల్ అయ్యారనుకోండి, అదే సెషన్ వీడియోని మరొక్కసారి రిపీట్ చేసేసుకొని మీరు కనుక విన్నారనుకో మీకు అందరికీ కూడా ఏమవుతుందంటే ఆ ఆన్సర్ అనేది అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే నేను ఏదైతే మీకు చెప్తున్నానో ఇదంతా కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నాను కాబట్టి మీ అందరికి కూడా అర్థమయ్యే లాంగ్వేజ్లోనే దీన్ని క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. అందుకోసం ఈ సెషన్ని కనుక వీడియోని మరలా రిపీట్ చేయడం ద్వారా ఏమైందంటే ఏదైతే నేను ఫండమెంటల్స్ మీకు చెప్పాలనుకుంటున్నానో అవన్నీ కూడా మీ అందరికి ఏమవుతాయంటే డెప్త్గా అర్థం అవ్వడం అనేది జరిగిపోతుంది అనమాట. అందుకని మీరు ఎప్పుడైనా సరే ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే
కాన్సెప్చువల్ లెవెల్లో దాన్ని బాగా అర్థం చేసుకోవడం అనేది చేయాలన్నమాట. ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే ఈ పైథాన్ నేర్చుకునేటప్పుడు మనం ఏం చేద్దామంటే యాక్చువల్గా మనం ఏం చేద్దామంటే కొన్ని పెద్ద పెద్ద కోడ్స్ అనేవి రాయాలి కదా. మనము కోడింగ్ అంటాం కదా, కోడింగ్ అంటే పెద్ద పెద్ద కోడ్లు రాయాలి కదా. ఈ కోడ్లన్నిటిని కూడా మనం ఏం చేద్దామంటే ఒక చిన్న కోడ్ నుండి పెద్ద కోడ్ని ఎలా బిల్డ్ చేయాలో అవన్నీ కూడా మీ అందరికి కూడా నేను ఏం చేస్తాను అంటే ఫ్రమ్ ద సెషన్స్ జరిగేటప్పుడు మీకు ఏం చేస్తాను అంటే వన్ లైన్ అలా ఒక్కొక్క లైన్ నేర్పుతా మీరు ఏం చేస్తారంటే మీరే ఫ్రమ్ ద స్క్రాప్ నుండి ఎంటైర్ ద ప్రోగ్రామ్ రాసేంత వరకు మీరు ఏమేమి స్టెప్స్ అయితే రాస్తారో కోడింగ్లో ఆ కోడ్స్ అన్ని మీ అందరి చేత రాయించే అంత నాలెడ్జ్ అనేది మీ అందరికీ గెయిన్ చేయడం అనేది చేయిస్తాను అనమాట. అలానే మనం ఇంకొకటి ఏం చేస్తామంటే ఎవరికైనా సరే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ అనేది రావాలి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది రావాలన్నమాట. అంటే మనకి రోజు కూడా ఏమొస్తాయి అంటే టాస్క్స్ అనేవి వస్తాయి. ఆ టాస్క్లు ఏవైతే వస్తున్నాయో ఆ టాస్క్లు మొత్తాన్ని కూడా మీరందరూ కూడా ఏం చేయాలంటే సాల్వ్ అనేది చేసే అంత కెపాసిటీ అనేది రావాలన్నమాట. ఆ సాల్వ్ అనే కెపాసిటీ రావాలి అంటే మీరు ఏం చేయాలంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుండి మీరు ఏదైతే మీరు నేర్చుకుంటున్నారో ఆ నేర్చుకునేటప్పుడు మీరు ఏం కొడితే ఏమొస్తుంది అనేది ప్రతిదీ కూడా అర్థం చేసుకోవడం అనేది చేయాలన్నమాట. ఎప్పుడైతే మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది బాగా చేస్తారో అప్పుడు మాత్రం మీకు కెరీర్ గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. అలానే మీరు ఏం చేయాలంటే డీబగ్గింగ్ అనే దాని మీద కూడా ఫోకస్ చేయాలి. డీబగ్గింగ్ అంటే ఏం లేదు, నేను ఇప్పుడు ప్రింట్ అని రాసేసి రౌండ్ బ్రేసెస్ పెట్టేసి డబుల్ కోట్స్ పెట్టకుండా పెడితే నాకు ఇంకో వాల్యూ వచ్చింది. ఆ డబుల్ కోట్స్ పెడితే ఏమొచ్చింది, ఇంకొకటి పెడితే ఏమొస్తుంది అనేది మీరు ప్రతిదాన్ని కూడా ఏం చేయాలంటే నేను చెప్పిన నంబర్సే కాకుండా ఆ నంబర్స్ పొజిషన్లో వేరే క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసుకోవడం ద్వారా మీకు ఏమర్థమైందంటే మీరు ఏ క్యారెక్టర్ అయితే ఇస్తే ఏ ఎర్రర్ వస్తుంది, దాన్ని ఎలా రెక్టిఫికేషన్ చేస్తున్నాము ఏంటిది అనేది ప్రతిదీ కూడా మీరు ఏం చేయాలి అంటే ఆ డీబగ్గింగ్ అనేది ఎలా చేస్తున్నారు ఏంది అనేది మీరందరూ కూడా ఏం చేయాలంటే నంబర్ ఆఫ్ డిజిట్స్ని మార్చడం ద్వారా అర్థం చేసుకోవడం అనేది కూడా చేయాలన్నమాట. అలానే మనం ఈ ప్రోగ్రామింగ్ అనేది నేర్చేసుకునేటప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రతిరోజు కూడా మీ అందరికీ కూడా ఏం చేస్తానంటే కొన్ని అసైన్మెంట్స్ అనేది మీ అందరికీ కూడా ఏం చేస్తానంటే ఎవ్రీడే షేర్ చేయడం అనేది చేస్తాను అనమాట. వాటన్నిటిని కూడా మీరందరూ కూడా ఏం చేయాలంటే ఆ ప్రోగ్రామింగ్ అసైన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీకు ఏదైతే సర్వర్ ఇస్తున్నానో ఆ సర్వర్లో వర్క్ చేయడం అనేది చేసేయండి. వాటితో పాటు మనం ఏం చేద్దామంటే ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకునేటప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని మినీ ప్రాజెక్ట్స్ అనేవి వాటిని తీసేసుకొని ఆ మినీ ప్రాజెక్ట్స్ ఆధారంగా చేసేసుకొని ఈ వర్క్స్ అన్నిటిని కూడా సింపుల్గా కంప్లీట్ చేయడం అనేది చేసేద్దాం. ఆల్రెడీ మనం ఫ్రమ్ ద బిగినింగ్ నుండి మనం అందరం కూడా ఏం చేస్తున్నాం అంటే మినీ ప్రాజెక్ట్ని ఆధారంగా చేసుకొని వర్క్ అనేది చేసేస్తున్నాం అనమాట. ఈసారి నుండి మనం ఏం చేద్దామంటే ఇంకొంచెం స్ట్రిక్ట్గా అనేది మనం కూడా ఏం చేద్దామంటే మినీ ప్రాజెక్ట్ని ఫాలో అనేది చేసేద్దాం. ఓకేనా? ఓకే. దీంతో మనకి ఏమైందంటే ఈ రోజు సెషన్లో మనం చెప్పుకునే కంటెంట్స్ మొత్తం కూడా ఏమైంది అంటే కంప్లీట్ అవ్వడం అనేది జరిగిపోయిందనమాట. దీంతో మనం ఈ రోజు సెషన్ని కంప్లీట్ చేసేసుకుందాం. అలానే టుమారో సెషన్లో మనం ఏం నేర్చుకుందామంటే అంటే నెక్స్ట్ సెషన్ చెప్పాలి అంటే టైం అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. టుమారో సెషన్లో మనం ఇంకొకటి కూడా ఏం నేర్చుకుందామంటే అది ఒక ఎజెండా ఏంటిది అనేది చూద్దాం. ఎందుకంటే టుమారో సెషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే టుమారో సెషన్ మిస్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఏమవుతుందంటే టుమారో నుండి చెప్పే ప్రతి సెషన్ కూడా ఎవరికి కూడా అర్థం కాదనమాట. అందుకోసం టుమారో సెషన్లో మనం ఏమేమి డిస్కస్ చేస్తాం అనేది కూడా ఒకసారి డిస్కస్ చేసుకుని ఈ రోజు సెషన్ని స్టాప్ అయిపోదాం. ఓకే. టుమారో మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజు పైథాన్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది కంప్లీట్ అయిపోయింది. టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అనే ఒక సెషన్ని స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఈ సెషన్లో మనం ఏం నేర్చేసుకుంటామంటే వేరియబుల్స్ అంటే ఏంటిది, కంటైనర్ అనే కాన్సెప్ట్ని కనుక నేర్చుకుంటాం. అలానే మనందరం కూడా ఇప్పుడు దాకా మనం చాలా చెప్పుకున్నాం డేటా టైప్స్ అనేవి ఉంటాయి అనేసి. వాటిలో ఇంటీజర్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, స్ట్రింగ్ అంటే ఏంటి, బులియన్ అనే ఒక డేటా టైప్ అనేది ఉంటుంది. ఆ డేటా టైప్స్ అంటే ఏంటిది అనే దాన్ని కూడా మనం అర్థం చేసుకుందాం. అలానే మనం ఏం చేద్దామంటే కొన్ని అసైన్మెంట్స్ అనేవి తీసేసుకొని ఆ అసైన్మెంట్స్కి ఈ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా అప్లై చేసి ఎలా చేస్తారు ఏంటిది అనేది కూడా మనం ఏం చేద్దామంటే ఒక అసైన్మెంట్ ఆపరేటర్ సహాయంతో ఒక వర్క్ అనేది చేయడం అనేది ఎలా చేస్తాం ఏంటిది అనేది టుమారో సెషన్లో నేర్చేసుకుందాం. ఓకేనా? దీంతో మనం ఏం చేద్దాం టుమారో సెషన్ని కంప్లీట్ చేసేద్దాం. ఇప్పుడు దాకా చెప్పిన సెషన్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడీ హ్యావ్? No, sir.